ఎంత శ్రమ పడితే ఈ శాఖలు ఏర్పడినాయి. కొన్ని సందర్భాల్లో తెనాల్లో శిబిరం జరుగుతుంటే రాత్రి 9కి ఇక్కడ భోజనం చేసి బయలుదేరి అక్కడ ఒక సాధకుడి ఇంట్లో నిద్రించి ఉదయాన్నే క్లాస్ చెప్పి మళ్ళీ 8కల్లా ఇంటికి వచ్చి మళ్ళీ 9కి హై స్కూల్కి వెళ్ళేవారు. ఇట్లా ఈ శాఖల్లో, ఎందుకంటే తొలినాళ్ళలో మాలాంటి గురువులు ఎవరు లేరు కదా. గురువుగారే అన్ని శాఖలు తిరిగి అక్కడ క్లాసులు చెప్పి మాలాంటి గురువుని తయారు చేశారు. ఇప్పుడు గురువుగారు ఒకసారి కూర్చొని అందరినీ మానిటర్ చేస్తూ ఈ శిబిరాలను కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి దీని వెనకమాల చాలా కృషి ఉంది, మామూలు విషయం కాదు. అట్లాగే మంగళగిరిలో, విజయవాడలో 1000 శిబిరాలు ఎలా చేయగలిగారు? 16 మంది గురువులు కలిస్తే 1000 శిబిరాలు పూర్తయి. ఇక్కడ మంగళగిరిలో కూడా మనం గురువులు 4 చోట్ల 4 గురువులు క్లాసులు చెప్తే ఒక నెలలోనే 20 శిబిరాలు చేయగలుగుతాం. ఈ నెలలో ఇప్పుడు 8వ శిబిరం మనం నిర్వహిస్తూ ఉన్నాం. సరే రాసి కంటే వాసిమన్న అని మనం అనుకున్నప్పటికీ కూడా 8 శిబిరాలు 8వ నెలలో 8వ శిబిరం రన్ అవుతుంది మనకి ఇరపాలెం రామాలయం, కోదండ రామాలయంలో. అట్లా మనం శిబిరం ఏమంటే శిబిరం నెలకి మరి లోకనాథ గారు ఒక శిబిరం చేయబట్టి 8 నెలల్లో 8 శిబిరాలు మనం పూర్తి చేయగలిగాం. అలా మనం నెలకి, సంవత్సరానికి కనీసం ఒక 12 శిబిరాలు గ్యాప్ లేకోకుండా 12 శిబిరాలైనా లక్ష్యంగా పెట్టుకొని నేను ముందుకెళ్తున్నాను. మీరందరూ సహకరిస్తారని కోరుతూ మౌనిక గారు వారు మాట్లాడదలుచుకున్నది 2 నిమిషాలు మాట్లాడేసి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం మంగళగిరి వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు శ్రీ వెంకటేశ్వర గురూజీ గారికి, వైష్ణవి మాతాజీ గారికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన మంగళగిరిలో శ్రీనివాస్ కుమార్ గారు ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యథాశక్తి గురూజీ గారికి మరియు లోక్నాథ్ గురూజీ గారు శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు.